లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారి కుటుంబ సభ్యుల గొంతు, ముక్కుల్లోంచి స్వాబ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు వైద్య సిబ్బంది. నిన్ననే చిన్నారి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు కూడా చేశారు. ముందు జాగ్రత్తగా ఇవాళ మరిన్ని టెస్టుల కోసం స్వాబ్ శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ను ఎయిమ్స్, పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపనున్నారు. బర్డ్ ఫ్లూతో ఏపీలో 2 ఏళ్ల పాప చనిపోయింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగింది. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి స్వాబ్ ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పూణే వైరాలజీ ల్యాబ్ కు కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, అప్డేట్స్ ఏంటి? ఉదయశ్రీ, ఏదైతే పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చనిపోయిందో చిన్నారి, ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా కంప్లీట్గా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కంప్లీట్గా కూడా సర్వే చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ చిన్నారి ఇంటి పక్కనే ఉచితంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సరౌండింగ్స్లో. ఎందుకంటే పాప ఇక్కడే బర్డ్ ఫ్లూతో చనిపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా బర్డ్ ఫ్లూ సోకిందా, సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చికెన్ తినటం కానీ, అనారోగ్యం బారిన పట్టడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినాయి అన్న కోణంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కంప్లీట్గా ఇక్కడ డోర్ టు డోర్ సర్వే చేపట్టడం జరిగింది. అలాగనే భారీ స్థాయిలో వైద్య సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి సిబ్బంది, డాక్టర్లు అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానం ఉన్నట్లయితే, ఏదైతే జ్వరంతో ఉండటం కావచ్చు, ఇతర లక్షణాలు ఏదైతే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే సో కంప్లీట్గా వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. అలాగనే బ్లడ్ శాంపిల్స్లో తేలకపోతే స్వాబ్ శాంపిల్స్ కూడా సేకరించి గుంటూరు మెడికల్ కాలేజీకి కూడా పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇక్కడ చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుంది, ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారు, సో దానికి సంబంధించి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఆ డాక్టర్లు ఏదైతే వైద్య సిబ్బంది కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేశారు అనే ప్రయత్నం కూడా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వీళ్ళంతా కూడా కంప్లీట్గా చుట్టుపక్కల ఏదైతే ఈ బాలయ్య నగరి, సో ఇది ఇక్కడికి సంబంధించి బాలయ్య నగర్, సో ఈ బాలయ్య నగర్ చుట్టుపక్కల కావచ్చు, అలాగనే మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగనే ఈ చిన్నారి ఇంటికి సమీపంలోనే ఒక చికెన్ షాప్ ఉంది. సో ఈ చికెన్ షాప్కి సంబంధించి కూడా అక్కడ అందులో పనిచేసే వ్యక్తులకు సంబంధించి కూడా స్వాబ్ శాంపిల్స్ సేకరించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ పరిస్థితి ఎలాగుంది, ఎంతమందికి శాంపిల్స్ సేకరించారు, ఎలాగుంది? మనకి టోటల్గా ఇక్కడ రావిపాడు, ఈ పమ్మిడిపాడు కింద రావిపాడు 2 అనేది ఒక సచివాలయం కింద మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఉంది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో 4000 పాపులేషన్ ఉంది. మనకి 4000 పాపులేషన్లో ఇది బాలయ్య నగర్లో ఈ విషయం అనేది జరిగింది. ఈ చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో ఎన్ని హౌసెస్ అయితే ఉన్నాయో మనకి ఒక 400 హౌసెస్ ఉన్నాయి. ఆ 400 హౌసెస్ని కవర్ చేయడం అనేది జరిగింది. మేము నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము హౌస్ టు హౌస్ విజిట్ చేసి ప్రతి ఒక్కరికి ఫీవర్ సర్వే అనేది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మేము చేసాము. తర్వాత బ్లడ్ శాంపిల్స్ కూడా. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి ఉందో, చిన్నారి ఇంటికి 1 కిలోమీటర్ రేడియస్ పరిధిలో కంప్లీట్ గా సర్వే చేసాం. మొత్తం 4,000 సంబంధించిన పాపులేషన్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా హెల్త్ చెకప్ చేసాం. సో ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరికి జ్వరం లక్షణాలు ఇలాంటివి ఏం లేవు. సో బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి లక్షణాలు అయితే ఇక్కడ ఎవరికి కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామారావు.